అమీర్పేట్ మైత్రివనం చౌరస్తాలోని ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాంప్లెక్స్లోని ఓ కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగాయి. దీంతో పలువురు విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. నిచ్చెన సాయంతో ఫైర్ సిబ్బంది 100 మందిని కిందికి దించారు. నీలగిరి బ్లాక్లోని షాపులను మూసివేయించారు. కోచింగ్ సెంటర్లోని విద్యార్థులను పంపించారు. దీనిపై మరింత సమాచారం ఏసీపీ రాఘవేంద్రరావుతో మా కరెస్పాండెంట్ లెనిన్ ఫేస్ టు ఫేస్. అమీర్పేట చౌరస్తా మైత్రివనంలోని నీలగిరి బ్లాక్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి అధికారులు మనతో పాటు ఉన్నారు. స్థానిక ఏసీపీ రాఘవేంద్రరావు సార్ మనతో పాటు ఉన్నారు. సార్, ఏదైతే అగ్ని ప్రమాదం జరిగినటువంటి కారణాలు ఏంటి, అసలు ఎలాంటి ప్రమాదమైనా గురయ్యారా? ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్. ఈ యొక్క నీలగిరి బ్లాక్ అమీర్పేట మెట్రో పక్కన ఉంటుంది. బిజీ సెంటర్ ఇది. ఈ పక్కన ఒక దగ్గర ఒక 5 to 6 ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది. చాలా షాప్స్, తర్వాత పిల్లల కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది మార్నింగ్ 10:15 to 10:30 మధ్యలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఇమీడియట్గా షార్ట్ సర్క్యూట్ కాంగలోనే మాకు తెలవంగలోనే డైల్ 100 కాల్ రాంగలోనే మా ఇన్స్పెక్టరు మిగతా సిబ్బంది అంది కూడా మిగతా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అందరినీ కూడా పిలిపించి ఫైర్ వాళ్ళు కూడా ఇమీడియట్గా రావడం జరిగింది. జిహెచ్ఎంసీ, ఫైర్, రెవెన్యూ, హైడ్రా అందరూ కూడా ఇమీడియట్గా వచ్చేసి ఫర్దర్గా ఎలాంటి అంటే ఆ ఫైర్ని ఫర్దర్గా వ్యాపించకుండా చేయడం జరిగింది. ఎక్కువ పొగ వ్యాపించి ఉండే ఆ పొగలో కూడా అందరినీ 150 మెంబర్స్ ఉండే పైన బిల్డింగ్లో వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసాం. ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. అందరూ కూడా ఎలాంటి ఇష్యూస్ ఏం లేకుండా ఉంది. ప్రస్తుతం కంట్రోల్. ఎప్పుడు చూసినా రద్దీగా ఉండేటువంటి ప్రదేశం. ఇక్కడ అనేక మంది వస్తూ పోతూ ఉంటారు. అనేక ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జరిగినటువంటి ఫైర్ భయాందోళనకు గురయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. వాటిని అన్నింటినీ ఎలా అదుపులోకి తీసుకున్నారు? అంటే ఇమ్మీడియట్గా మనకి వీళ్ళు పబ్లిక్ కూడా కోఆర్డినేట్ చేశారు. వాళ్ళు కూడా మనకి ఎక్కడ కూడా కోఆపరేట్ చేయడం వల్ల అందరినీ వెళ్ళిపోమంటే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. పబ్లిక్ కూడా ఇలాంటి టైంలో ప్యానిక్ కాకుండా, ప్యానిక్ వల్ల ఏమైందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడటం, తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటే అలాంటిది లేకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు మిగతా వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసి పబ్లిక్ సహకారంతో అందరినీ కూడా ఫస్ట్ బిల్డింగ్ నుంచి కింద పంపించి కింద నుంచి బయటకు పంపించడం జరిగింది. ఆ పొగ కూడా తర్వాత సబ్సైడ్ అయిపోయింది. అందువల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దాదాపు ఈ బిల్డింగ్ చూసుకున్నట్లయితే స్టెప్స్ ఉంటాయి, కొంత రద్దీగా ఉండేటువంటి ప్రదేశం. వీళ్ళందరినీ ఎట్లా కాపాడే ప్రయత్నానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే డిఫరెంట్ ఇట్లాంటి జరిగినప్పుడు ఒక మనం ఓన్లీ మెట్ల దారే కాకుండా డిఫరెంట్ ప్లేసెస్ ఏది మనం నిత్యం ద్వారా కొంతమందిని అట్లా తీసుకురావడం జరిగింది. అందరినీ కూడా డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్ ఏరియా నుంచి రెస్క్యూ చేయడం జరిగింది. అందుకని ఎలాంటి ఫర్దర్ ప్రమాదం ఏం జరగకుండా, హ్యూమన్ లాస్ జరగకుండా ఉన్నది. ఏదైతే ఇక్కడ మొబైల్స్, అలానే కంప్యూటర్స్, అనేక ఏదైతే ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నటువంటి నేపథ్యం, అనేక బ్యానర్లు ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో రానున్నది సమ్మర్, కొంత ప్రమాదం ఎక్కువ జరిగే అవకాశాలు కూడా ఉంటాయంటే కొంత వైరింగ్ ప్రాబ్లం కూడా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం మనం చూడవచ్చు. ఎట్లా సార్ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? అన్ని డిపార్ట్మెంట్లో కోఆర్డినేట్ చేసి బిల్డింగ్ సంబంధించిన ఓనర్స్, తర్వాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకోకపోతే దాని మీద తదుపరి చర్యలు ఏముంటాయనేది కూడా చేస్తాము. ఫైర్ వాళ్ళతో కూడా ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని ఫర్దర్గా ఏం చేయాలనేది ఆలోచించి చేస్తాం. ఎవరన్నా ఈ టీంలో అంటే ఎవరన్నా గాయాలకు గురి కావడం అలాంటి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, చిన్న గాయం కూడా జరగలేదు. థ్యాంక్ యూ. అమీర్పేట చౌరస్తా